एदेन बागीच्या पूर्व भागी करूबीम वो गरगर फिरणारी ज्वालारूप तलवार टेकली. పైన నుంచి చూసుకుంటే మనుషుడు మనలాంటి జ్ఞానం కలిగిన వాడాయను ఒకవేళ తన చేయి చాపి ఆ పండు తిని తను తాను సజీవంగా ఉంచుకునేమో చనిపోకుండా అని దేవుడు ఉద్దేశించి ఏదోను తోటలో నుండి బయటికి తెచ్చి ఏమన్నారు, ఇదిగో తూర్పు దిక్కున ఏదోను తోట కాల్చుటకు కెరూబులకి ఆజ్ఞ ఇచ్చాడు దేవదూతలు. ఒక తిరుగుతున్న ఖడ్గజాలను పెట్టారు. కత్తి ఇటువైనా తెగుతుంది, ఇటువైనా తెగుతుంది. ఎందుకు? ఆ చెట్టు పండు తింటే ఎవ్వరు కూడా చావడు. ఇదెందుకు? ఒకవేళ ఆదాము తప్పు చేసి తప్పు ఒప్పుకుంటే ఇవ్వడానికి పెట్టాడు ఈ పండు. తప్పు చేశాడు నిజమే, కానీ ఏం చేయలేదు ఆయన, తప్పును ఒప్పుకోలేదు. మనం కూడా గుర్తించాలి ఇన్ని రోజులు ఏం చేశామనేది కదా పాయింట్. ఇప్పటి నుండి ఎలా ఉంది, మనం ఎందుకు ఈ లోకానికి వచ్చాము? మనకు వాక్యం చెప్పే టాలెంట్ ఉందా? వాక్యం చెప్పాలి. పాట పాడే టాలెంట్ ఉందా? పాట పాడాలి. ప్రార్థన చేసే టాలెంట్ ఉందా? ప్రార్థన చేయాలి. వాటిని ముచ్చిపెట్టుకున్నాం అనుకో, మురిగిపోయిన తర్వాత ఏం చేయాలి? పారేక తప్పదు. మీకు ఎంత టాలెంట్ ఉంటే లాభం ఏంటి? ఇతరులకు ఉపయోగం పడకపోతే 20 రూపాయలు పెట్టి నిలబాట్లు తెచ్చుకుంటే అది నీకు ఉపయోగం లేకపోతే తెచ్చుకుని లాభం ఏంటి చెప్పండి. అందుకని కొద్ది మాట దేవుడు మన రోజుల్లో పనింపు చేసి ఆశీర్వదించి నడిపించిన కనుక కలుసుంచిన ప్రార్థన చేస్తుంది. మహాపరిశుద్ధుడు నా దేవ మీకు మన పదకు నమస్కారం అయ్యా. మొదటి మాట నుండి ఆఖరి మాట వరకు మీరు మాట్లాడిన ప్రతి మాట కూడా ప్రాముఖ్యమే. నా ప్రభు ఎంతో విలువైంది. మీ పిల్లల ద్వారా ఎన్నో చక్కగా మాటలు వినిపింపజేశారు. అందుని బట్టి వందనాలు, స్తోత్రాలు నాయన. ఇదిగో సమాప్తమైంది. ఈ లోకానికి మీరు వచ్చిన పని పూర్తయింది. నా శరీరము బలహీనంగా ఉందంటే మనిషి శరీరంలో ఉన్నప్పుడు బలహీనతగా ఉంటాడని గుర్తు చేశారు. నీ శరీరము బలహీనతగా ఉన్నా నీ ఆత్మ సిద్ధంగా ఉండాలని నా ప్రభు మరి మీరు మాకు సెలవిచ్చారు. ఈ లోకానికి మీరు వచ్చిన పని ఊహించుకున్నారు, కానీ మీరు మమ్మల్ని పంపిన పని మరి మేము సరి చేసుకుంటామో లేదు మాకు గుర్తుండడానికి మీరు నా ప్రభు ఇదిగో శరీరధారి ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో చూపించి నేర్పించి మాకు మాదిరిగా ఉండడానికి ఈ లోకానికి వచ్చారు. అందులో బట్టి నా ప్రభు మరి మీకు వందనాలు, స్తోత్రాలు ఆయన. మరి ఈ 5 మాటలు మాట్లాడిన మీ పిల్లలందరినీ దీవించి ఆశీర్వదించి నడిపించండి. మరి ముందున్న మాట కూడా నా ప్రభు మరి మీ కుమారుడు మాట్లాడుచుండగా చక్కటి జ్ఞానం ఆలోచన దయచేయండి. వినేటువంటి చోళ్ళు గ్రహించేటువంటి మనసు మా అందరికీ దయచేస్తారండి. మీ కృపల భద్రపరుస్తారండి. ఎల్లకాలం ఒకేలా ఉండి నా ప్రభు ఇదిగో మీరు ఈ లోకానికి ఎందు నిమిత్తం వచ్చారో ఆ విషయాలన్నీ కూడా నా ప్రభు ప్రతి ఒక్కరికి తెలియపరచడానికి మీ జ్ఞానం ఆలోచన దయచేస్తారని అనేకులు ఇంకా నా ప్రభు మరి మీ సేవలు ఎదగడానికి అనేక ఆత్మప్రదర్శించడానికి సహాయం దయచేస్తారని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడిగి వినిపించున్నాము తండ్రి. ఆమేన్. థాంక్యూ. గాడ్ బ్లెస్ యు.